ఎప్పుడూ ఎవరికి భయపడిందిలే. తల వలిగింది, మొత్తం ఫ్రాక్చర్లు 8 ఫ్రాక్చర్లు వచ్చినాయి, అవి కూడా అన్నీ కూడా జర్నలిజంలో వచ్చినాయి, అయినా కూడా భయపడలే. అట్లాంటిది ఒక పోస్టుకి నేను భయపడతా, లేదంటే మీరు ఇచ్చే నోటీసులో ఏమన్నా ఫీచర్లు ఇస్తే ఆ నోటీసులకి నేను భయపడతా, లేదా నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే నేను భయపడతా అనుకుంటే నేనేమి టీనేజర్ని కాదు, ఏదో కుర్రాన్ని కాదు. ఆల్రెడీ మొత్తం నిలిచిపోయి, గడ్డం మొత్తం నిలిచిపోయి ముసలోడిని అయిపోయినా. ఇప్పుడు నేను కొత్తగా భయపడేది ఏముంటుంది? ప్రపంచం మొత్తాన్ని చూసిన వాడిని నన్ను ఇప్పుడు భయపెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంటే నిజంగా ఇది మీ అమాయకత్వము. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కొద్ది రోజుల నుంచి నన్ను బెదిరించే ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది. అది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు వింతగా, విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు డైరెక్ట్గా నన్ను బెదిరించే ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. మనం అందరం ఇక్కడ చూడొచ్చండి. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ నా ఒక ఫోటో అనేది కనిపిస్తుంది. మీకు కనిపించి దీనిపైన సీరియస్ అఫెన్స్, ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇక్కడ రాయడం జరిగింది. ఎప్పుడు వచ్చింది ఇది అంటే సెప్టెంబర్ 6వ తారీఖు, అంటే మొన్న శుక్రవారం రోజు ఈ ట్వీట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ట్వీట్ నేను అదే రోజు చూసిన, కానీ దీని మీద స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే దీని తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది అన్నది నేను చూడాలి కాబట్టి అందుకే నేను దీని మీద స్పందించలేదు. కాకపోతే ఈరోజు మనం దీని గురించి మాట్లాడాలి, చాలా అవసరం. ఎందుకు మాట్లాడాలి అంటే ఏ జర్నలిస్టులు అయితే నిజాలు మాట్లాడుతున్నారో, ప్రజల దాకా నిజాలను తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నారో ఆ జర్నలిస్టులని భయపెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా ఫోన్లు చేసో, లేదా మెసేజ్లు చేసో, లేదంటే ఇట్లా డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ని వాడో కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా నేను డైరెక్ట్గా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నేను డైరెక్ట్గా మాట్లాడే వ్యక్తిని. నేను మాట్లాడేది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాబట్టి కూటమి ప్రభుత్వం పోలీసులని వాడుకొని ఇక్కడ నన్ను భయపెట్టాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నది. కాకపోతే ఇక్కడ పోలీసులు ఏం రాశారు ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇది సెప్టెంబర్ 6వ తారీఖు, ఇక్కడ మీరు చూడండి డేటు, సెప్టెంబర్ 6వ తారీఖు ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఈ ట్వీట్లో ప్రస్తుత విజయవాడ పరిస్థితి ఏంటి అని చెప్పేసి రాయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే స్ప్రెడ్డింగ్ ఫేక్ డిస్టార్టెడ్ న్యూస్ విత్ ఎ మెలిషియస్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎ హీనియస్ క్రైమ్ అని చెప్పేసి ఒక మాట చెప్పారు. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫేక్ న్యూజు, డిస్టార్టెడ్ న్యూస్ అని చెప్పేసి, వక్రీకరించబడిన న్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఒక చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే నేను చేసిన వీడియో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నదో ఈ వీడియోలో నేను ఏం మాట్లాడానో ప్రతి మాట నిజం. ఇందులో నేను ఏది వక్రీకరించలేదు, ఏది అబద్ధం చెప్పలేదు. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితుల గురించి నేను వివరించి ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పిన. కానీ ఈ న్యూస్ని ఫేక్ న్యూస్ అని, అసలు మొత్తానికి ఈ ట్వీట్ చేసిన వాళ్ళు నా వీడియో చూసిరో లేదో తెలియదు, లేదంటే రాజకీయ కారణాల వల్ల, ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కావాలని చెప్పేసి ఈ ట్వీట్ చేసిరో తెలియదు. కానీ విజయవాడ ప్రజలకి ఎట్లా వరద అన్నది వచ్చింది అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పేసిన. ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చింది అది కూడా నేను ఖచ్చితంగా చెప్పిన. కాకపోతే ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ట్వీట్ చేసిరో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నేను ఈ ట్వీట్కి తప్పకుండా ఒక సమాధానం ఇవ్వాలి, అది కూడా కొంచెం గట్టి సమాధానం ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు డిసైడ్ అయినా. అంతకుముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే నాకు పోలీసులు అంటే చిన్నప్పటి నుంచి చాలా గౌరవం. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా పోలీస్ అవుదామని బాగా ఆశ, కోరిక ఉండే. సినిమాలు చూసి చిరంజీవి గారిని, సుమన్ గారిని, అప్పట్లో ఉన్న హీరోలు వాళ్ళే కాబట్టి వాళ్ళని చూసి పోలీస్ అవ్వాలి అని చెప్పేసి నాలో కూడా కోరిక ఉండే. కానీ పోలీసులు అంటే ఎందుకు అంత అమితమైన గౌరవం అంటే పోలీసు ఉద్యోగం అన్నది అంత సాధారణంగా రాదు. మన ఆశలు, కోరికల్ని పక్కన పెట్టి నిప్పుల కొలిమి మీద నడిస్తేనే ఒక వ్యక్తి పోలీస్ అవ్వగలడు. అది కానిస్టేబుల్ అయినా సరే, ఒక ఐపీఎస్ అయినా సరే. అందుకే పోలీసులు అంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే కొంతమంది పోలీసులు నిజాయితీగా బతికి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ. కానీ కొంతమంది పోలీసులు రాజకీయ నాయకుల కోసం కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు ఇది రుజువు కూడా అయింది. హైకోర్టు నుంచి, లోవర్ కోర్ట్స్ నుంచి, సుప్రీంకోర్టు దాకా కూడా కొన్ని కేసులు పోలీసుల మీద పడ్డాయి. ఆ కేసులు ప్రూవ్ కూడా అయినాయి. అయితే ఇప్పుడు పోలీసులు అంటే నాకు ఇష్టము, నాకు గౌరవం, ఆ విషయం నేను చెప్పేసిన. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం నేను కొంచెం గట్టిగా సమాధానం అన్నది ఇవ్వబోతున్నా. నేను ఎవరిని ఉద్దేశించి సమాధానం చెప్పట్లేదు, నేను నా నిజాయితీని నిరూపించుకోవడానికే ఈ సమాధానం అన్నది ఇస్తున్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఏదైతే నేను ట్వీట్ చేసినానో ఆ ట్వీట్ వచ్చేసి ఏంటి అంటే నకిలీ ట్వీటు, అంటే ఫేక్ న్యూస్,
రెండవది వక్రీకరించబడిన న్యూస్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు ట్వీట్ అనేది చేశారు. ఎందుకు నా వీడియో నకిలీ వీడియో, ఎందుకు నా వీడియో వక్రీకరించబడిన వీడియో అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటున్నారు. నేను పోలీసులను 5 అంటే 5 ప్రశ్నలు అడుగుతా. ఈ 5 ప్రశ్నలకి నేను కూడా నా సంజాయిషి ఇస్తా. కాకపోతే ఈ 5 ప్రశ్నలకి పోలీసులు తప్పకుండా సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటి ఈ 5 ప్రశ్నలు? మొదటి ప్రశ్న, నేను చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లనే విజయవాడ మునిగిపోయింది అని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. నేను చెప్పిన మాట తప్పకుండా ఆ పోలీసులు నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నా రెండో ప్రశ్న, నేను బుడమేరు ప్రవహించే మార్గాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిన అది నేను చేసిన తప్పకుండా పోలీసులు ఈ ప్రశ్నకు కూడా రెండో ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. నా మూడో ప్రశ్న, బుడమేరు నీటిని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వము అనైతికంగా ప్రజలకు చెప్పకుండా విజయవాడ వైపు మళ్ళించారు అని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్ప. నాలుగో ప్రశ్న వచ్చేసి, ప్రజలను అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకి తరలించడంలో ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్ప. ఐదో ప్రశ్న చూసుకుంటే, ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వము దారుణంగా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అలా చెప్పడం నేను చేసిన తప్ప. ఈ 5 ప్రశ్నలకి పోలీసు వాళ్ళు తప్పకుండా సమాధానం చెప్పాలి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 5 ప్రశ్నలకి నేను నా సంజాయిషి ఇచ్చుకుంటా. మొదటి ప్రశ్న మనం చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విజయవాడ అన్నది మొత్తానికి మునిగిపోయిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకు నేను చెప్పిన? ఎందుకంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణము, నాకు అలా చెప్పే హక్కు ఉన్నది. ఆర్టికల్ 38(1)(1)లో 1 ప్రకారము ఏంటి అంటే, ప్రజల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అన్నది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఆయనని ప్రశ్నించే హక్కు నాకు ఉన్నది. ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ ఇక్కడ బ్రీచ్ అయింది. ఇక్కడ ప్రజలు అన్యాయంగా చనిపోయారు, ప్రజలు రోడ్డు మీద పడ్డరు. ఆ బాధ్యత ఎవరిది? ప్రజలది. అంటే అది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఆయన నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. కాబట్టి నేను ఆయనను ప్రశ్నించడం జరిగింది. ఇది నా హక్కు. ఇది నాకు భారతదేశ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 38 నాకు ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి నేను ప్రశ్నించిన. రెండో విషయం ఏంటంటే, ఆర్టికల్ 19 ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ నాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 19 ఇస్తుంది. దాని ప్రకారం నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించవచ్చు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించిన. ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఆర్టికల్ 38(1) ప్రకారం నేను ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇందులో నేను చేసిన తప్పేమైనా ఉందా? తప్పకుండా పోలీసులు సమాధానం చెప్పాలి. ఇక నా రెండో ప్రశ్నకి నా సంజాయిషి ఏంటో ఒకసారి ఇక్కడ చూసుకుంటే, మనం నా రెండో ప్రశ్న, బుడమేరు ప్రవహించే మార్గాన్ని నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ కూడా నేను గూగుల్ మ్యాప్స్ ఒకటి అటాచ్ చేసిన. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ విజయవాడ అనేది మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ నేను ఒకసారి హైలైట్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ విజయవాడ అనేది మీకు కనిపిస్తున్నది. ఇక్కడ చూసుకుంటే అజిత్ సింగ్ నగర్ మీకు కనిపిస్తున్నది. ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉన్నదో అజిత్ సింగ్ నగర్ కనిపిస్తున్నది. ఇక్కడ చూసుకుంటే వెలగలేరు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నది. వెలగలేరు దగ్గర ఈ వాగు 2గా చీలుతుంది. బుడమేరు 2గా, ఒకటి ఇగో ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇక్కడ ఇబ్రాహీంపట్నం నుంచి కృష్ణానదిలోకి ఇక్కడ చేరుతాయి నీళ్లు. రెండోది ఇది చీలిక వచ్చేసి ఇట్లా వెళ్ళి కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోద్ది. విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సుకి వెళ్ళిపోద్ది. నేను ఆ రోజు చెప్పిన విషయం ఇది. ఒకేసారి కృష్ణానదికి వదిలిపెట్టకుండా నీళ్లు, ఒకేసారి మొత్తం నీళ్లు విజయవాడ వైపు వదిలిపెట్టేసరికి నీళ్ళు అన్నవి గండి కొట్టేసి బయటకు వచ్చేసి ఇక్కడ అజిత్ సింగ్ నగర్కి మొత్తం నీళ్లు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం మునిగిపోయినాయి. ఆ రోజు నేను వీడియోలో చెప్పింది విషయం ఇదే. ఈ విషయం అబద్ధమా? ఒక్కసారి పోలీసులు తప్పకుండా చెప్పాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇది. ఇందులో బుడమేరు నీటిని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం అనైతికంగా ప్రజలకు చెప్పకుండా విజయవాడ వైపు మళ్లించారు. ఇది నేను చెప్పిన అబద్ధమా? ఒకవేళ నేను అబద్ధం చెప్పినంటే ముందుగా మీరు ఎవరిని అడగాలి అంటే రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ అయినటువంటి ఆర్పి సిసోడియా గారిని అడగాలి. ఎందుకంటే అది చెప్పింది ఆయనే. ఆయన ఏమన్నాడు, మా దగ్గర మొత్తం సమాచారం ఉండే కానీ మేము అంతమందిని ఇవాక్యువేట్ చేయలేక ఊకున్నాము. ఆయన చెప్పిండు, మీకేమన్నా ఫేక్ న్యూస్ లేదా మీరెవరన్నా సమన్లు పంపించాలి లేదంటే మీరు ఎవరన్నా అరెస్ట్ చేయాలంటే ముందుగా ఆయనను అరెస్ట్ చేయండి, అందులో నా తప్పే ఉంది. ఆయన చెప్పిన విషయాన్ని నేను అక్కడ చెప్పడం జరిగింది. రెండో విషయము ఇక్కడ చూసుకుంటే మాధవ్ నాయక్ గారు అయితే మైకు ముందర నిలబడి, లేదండి మేము అందరు అధికారులకి చెప్పేసినాము, ఇక్కడ నీళ్లు వదిలిపెట్టడానికి ముందే చెప్పినాం కానీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి ఆయన
మాధవ్ నాయక్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్పిన ప్రతి విషయానికి సాక్ష్యాలు ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి విషయము సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది, ప్రతి న్యూస్ పేపర్లో కూడా వస్తుంది. సాక్షి న్యూస్ పేపర్ తెరిచి చూసుకుంటే నేను చెప్పిన మాటలన్నింటికీ రెఫరెన్స్ అక్కడ మీకు దొరుకుతుంది. అట్లాంటప్పుడు మీరు నన్ను ఫేక్ అనేది ఎక్కడిది? నేను ఏదన్నా తప్పు చేసి ఉంటే నన్ను ఫేక్ అంటే నేను ఒప్పుకుంటా. కానీ నేను ఒక్కటంటే ఒక్క తప్పు కూడా చేయలేదు, అన్ని ఆధారాలతో సహా నేను బయట పెట్టినా. అట్లాంటప్పుడు నేను ఎట్లా ఫేక్ న్యూస్ మీరు ఒకసారి చెప్పాలి. ఇక 4వ ప్రశ్నకి నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, ప్రజలను అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా విఫలమైపోయిండు అని చెప్పేసి నేను చెప్పాను కదా, దానికి సంజాయిషి నా దగ్గర ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీకు తెలుసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయిందో. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగర్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని నీళ్ళు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్లోకి వస్తున్నాయి, ఈ విషయాలు చెప్పడంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది. నేను అది సాక్ష్యాలతో సహా చూపెట్టడం జరిగింది ఆ వీడియోలో. అట్లాంటప్పుడు నేను ఫేక్ న్యూస్ అట్లా అవుతా. ఇక్కడ చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్. ఎందుకు అంటున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఫ్లడ్స్ వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చేసి నీళ్లు, ఆహారము, పాలు లాంటివి అందించాలి. ఎవరినైతే రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి పెట్టిర్రో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి, వాళ్ళందరికీ కావాల్సిన అవసరానికి తగ్గ వస్తువులన్నీ అందించాలి. అందులో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్. హోమ్ శాఖ, మీ శాఖ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అంటే ప్రజల్ని అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం అనేది హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటి మీ డిపార్ట్మెంట్ పని. మీ డిపార్ట్మెంట్ కూడా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ప్రజలు 47 మంది అక్కడ చచ్చిపోయారు, లక్షలాది మంది రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇందులో నేను చెప్పిన విషయంలో ఏమైనా అబద్ధం ఉందా? అబద్ధం లేనప్పుడు నా న్యూస్ ఎట్లా ఫేక్ న్యూస్ అవుతుంది? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నా ఆఖరి ప్రశ్న ఏదైతే ఉందో, ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శ్రీకాకుళంలో మనం చూసుకుంటే డ్యామ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఆ డ్యామ్ నుంచి నీళ్లు నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తాయి, అక్కడి నుంచి పులిసింతల డ్యామ్కి వస్తాయి, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్కి వస్తాయి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో, ఈ నీళ్లు ఎన్ని అని చెప్పేసి మనకి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్యాల్కులేట్ చేయలేకపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అన్న విషయాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్యాల్కులేట్ చేయలేకపోయింది. ఇక్కడ కూడా సేమ్ క్యాల్కులేట్ చేయలేకపోయింది. ఇక్కడ నుంచి సముద్రంలోకి ఎన్ని నీళ్లు వదిలిపెట్టాలి అని చెప్పేసి ఇక్కడ కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్యాల్కులేట్ చేయలేకపోయింది. అట్లాంటప్పుడు ఇక్కడ ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ ఎక్కడ చేసినట్టు మీరు మొత్తానికి రాష్ట్రాన్ని ముంచేసినట్టు అయింది. ఆ విషయాన్ని నేను బయటపెట్టినా. నేను ఎక్కడన్నా ఫేక్ న్యూస్ అన్నది చెప్పినా ఈ విషయాన్ని తప్పకుండా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంటు ఒకసారి నాకు సమాధానం చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఎక్కడ తప్పు చేసినో నాకు సమాధానం చెప్తే నేను నా తప్పును కరెక్ట్ చేసుకుంటా. నేను ఏదో అన్ఎడ్యుకేటెడ్ను, లేదంటే ఏదో యూట్యూబ్లో సంపాదించుకోవడానికి వచ్చి ఇక్కడ ఏదో వీడియోలు చేసి సంపాదించుకునేటువంటి అట్లాంటి వ్యక్తితో ఉన్న వ్యక్తిని కాదు. నేను లక్షల రూపాయల జీతాలు, ఉద్యోగాలు మానేసి సొసైటీకి ఏదో చేయాలి, నేను నా దేశానికి, నా ప్రజలకి, నా రాష్ట్రానికి ఏదో చేయాలి, జర్నలిజం మీద ప్యాషన్ తోటి నేను ఈ జర్నలిజాన్ని ఎంచుకున్నవాడిని. డబ్బులు సంపాదించాలి అనుకుంటే అవే లక్షల రూపాయల శాలరీ ఉన్న ఉద్యోగాలు చేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళేవాడిని, కోట్లు సంపాదించేవాడిని. కానీ అవన్నీ కాదు అని చెప్పేసి దాన్ని తన్నేసి ఈరోజు నేను జర్నలిజంలోకి వచ్చినా. నేనేదో టీనేజర్ను లేదా 10th ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి వచ్చినోని కాదు. ఐఎమ్ ఏ జెన్యూన్ పర్సన్. మీరు అన్న మాటకి నేను మాట పడలేదు అంటే నా వ్యక్తిత్వం ఎట్లాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఒక చిన్న విషయం చెప్తా. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక మాట అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇగో ఇది ఈ మాట అన్నారు. ఏంటి అంటే మెలీషియస్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఏ హీనియస్ క్రైమ్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ దీనికి నేను ఒక సమాధానం చెప్పాలి. ఏంటి ఆ సమాధానం అంటే ఇది మెలీషియస్ ఆబ్జెక్టివ్ అంటే హానికరమైన లక్ష్యము అని చెప్పేసి పోలీసు వాళ్ళని నేను అడుగుతున్నా. ఏంటి ఆ హానికరమైన లక్ష్యం? నేను చేసిన వీడియోకి ఆ హానికరమైన లక్ష్యం ఏంటి? అది మీరు తప్పకుండా చెప్పాలి. ఎవరికి హాని జరుగుతుంది? నేను చేసిన వీడియో వల్ల ఎవరికి హాని జరుగుతుంది? ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా అసలు ప్రెస్ పని ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపటము, అదే కదా నేను చేస్తున్నది. మరి దీనివల్ల ఎవరికి హాని జరుగుతున్నది? ప్రెస్ అన్నది ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకమే. ప్రభుత్వానికి ఏదో భజన చేయడము, లేదా ప్రభుత్వాన్ని చప్పట్లు కొట్టడము, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకొని జేబులు నింపుకోవడము, ఒక ఇల్లు కట్టుకోవడము, ఒక బిల్డింగ్ కట్టుకోవడం కాదు. ప్రెస్ పని ఏంటి అంటే ప్రభుత్వం చేసే తప్పులని, అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఎత్తి చూపించడం ప్రెస్ చేసే పని. అదే పని నేను చేసిన. అట్లాంటప్పుడు ఎవరికి హాని జరుగుతుంది? ఎవరికి ఇది
ఇది హానికరమైన లక్ష్యము తప్పకుండా మీరు చెప్పాలి. చివరికి నాలాంటి వాళ్ళని భయపెట్టి మీరు అంటే పోలీసులు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? ఇది నా చివరి ప్రశ్న. నాలాంటి వాడిని ఇప్పుడు భయపెట్టిస్తున్నారు మీరు. నేను ఏదో భయపడతా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. నేను చట్టం చదివిన వాడిని, నేను లీగల్లీ ఎడ్యుకేటెడ్ పర్సన్ని. అట్లాంటప్పుడు నాలాంటి వాళ్ళని భయపెట్టి మీరు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ఈ విషయాన్ని కూడా తప్పకుండా పోలీసులు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక పోస్ట్ పెట్టి నా రెప్యుటేషన్ని దెబ్బతీసిర్రు, నా ఇజ్జత్ తీసే పని చేసిర్రు. అట్లాంటప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకున్నది. అందుకే అడుగుతున్నా, ఈ పోస్ట్ పెట్టి నన్ను భయపెట్టి మీరు ఎవరికి మంచి చేయాలనుకుంటున్నారు? తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. చివరిగా నేను ఒకటే విషయం చెప్తా, ఏంటంటే నా జీవితంలో నేను ఒక సూత్రాన్ని ఫాలో అవుతా. ఏంటి ఆ సూత్రం అంటే, జీనా హైతో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో. ఇదే ఆ సూత్రం. ఇది చెప్పింది ఎవరో మీకు బాగా తెలుసుంటుంది. తెలియకపోతే మళ్ళీ నేను చెప్తా. జార్జ్ రెడ్డి గారు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా, చచ్చిపోయింది ఆయన. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇదే ఫార్ములా, ఇదే ఒక లెసన్ని నా జీవితంలో పెట్టుకున్నా. ఎప్పుడు ఎవరికి భయపడిందిలే. తల వలిగింది, మొత్తం ఫ్రాక్చర్లు 8 ఫ్రాక్చర్లు వచ్చినాయి. అవి కూడా అన్నీ కూడా జర్నలిజంలో వచ్చినాయి, అయినా కూడా భయపడలే. అట్లాంటిది ఒక పోస్టుకి నేను భయపడతా, లేదంటే మీరు ఇచ్చే నోటీసులో ఏమన్నా ఫీచర్లు ఇస్తే ఆ నోటీసులకి నేను భయపడతా, లేదా నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే నేను భయపడతా అనుకుంటే నేనేమి టీనేజర్ని కాదు, ఏదో కుర్రాన్ని కాదు. ఆల్రెడీ మొత్తం నిలిచిపోయి, గడ్డం మొత్తం నిలిచిపోయి ముసలోడిని అయిపోయినా. ఇప్పుడు నేను కొత్తగా భయపడేది ఉంటుంది? ప్రపంచం మొత్తాన్ని చూసిన వాడిని నన్ను ఇప్పుడు భయపెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంటే నిజంగా ఇది మీ అమాయకత్వము. తప్పకుండా దీని మీద అంటే నా ఇజ్జత్ మీరు తీసారు కాబట్టి, నా రెప్యుటేషన్ మీరు ఖరాబ్ చేశారు కాబట్టి, నేను అడిగిన 5 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే అది పోలీసులో తప్పు అవుతుంది. అందుకే నేను వెయిట్ చేస్తూ ఉంటా. తప్పకుండా మీరు సమాధానం చెప్తారు అనుకుంటున్నా. ఇంకో లాస్ట్లీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో మంచి పనులు చేసి మెడళ్ళు తీసుకునే ఆఫీసర్లు ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ పరువుని ఎక్కడికో నింగికి తీసుకెళ్తుంటే, కొంతమంది రాజకీయ నాయకుల జేబులలో ఉండి అదే పోలీస్ డిపార్ట్మెంట్ పరువుని మొత్తం నేల నాకిచ్చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని చూసి నేను భయపడతా అనుకుంటే అది మీ అమాయకత్వం ఏమవుతుంది. తప్పకుండా వీడియోని వైరల్ చేయాలి. మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. అంతకంటే ముందు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.